చేవేల బస్ యాక్సిడెంట్. సో ఇప్పటికీ కూడా ఎవ్వరూ మరవలేని ఘటన అని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇలాంటి ఒక యాక్సిడెంట్‌ని మనం ఎప్పుడు కూడా కని విని చూడలేదు, ఎరగలేదు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్‌లో చనిపోయిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు వాళ్ళ మీద వస్తున్న ప్రతీది కూడా అంటే ముఖ్యంగా నందిని కావచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఉన్న అంటే జోవియల్‌గా ఉన్న వీడియోస్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకెంత బాధగా ఉంటుంది అన్నట్టుగా మనకు ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తుంటే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సిస్టర్స్‌కి అంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి నచ్చినవి మనం చేద్దామా అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఒక ఫోక్ సింగర్ సో నిజంగా వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెల పైన ఈ ఘటనకి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న బాండింగ్ గురించి కావచ్చు, ఒక అందమైన పాట పాడడం కూడా జరిగింది. అండ్ ఇప్పటికే మీరు అందరూ కూడా వినే ఉంటారు. ఆ పాట వినిన తర్వాత అరే అన్న ఎంత మంచిగా పాడేవన్నా, నిజంగా మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్నట్టు చాలామంది కమెంట్స్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇవాళ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు ఫోక్ సింగర్ రమేష్ గారు. రైట్, రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలకి ఎంతో గుర్తుండిపోయేలాగా మీరు ఒక పాట పాడడం అన్నది నిజంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇదే పాట వినిపిస్తూ ఉండింది. ఆ ఘటనకి సంబంధించి కావచ్చు, వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న బాండింగ్ గురించి కావచ్చు, మీరు ఒక పాట రూపంగా రాయాలి అనుకోవడం ఒక ఎత్తు అయితే, పాడి జనాలకి వినిపించాలి అని చెప్పి మీరు ఏదైతే ప్రయత్నం చేశారో నిజంగా అది అందరినీ కూడా కదిలించింది అన్నట్టు చెప్పొచ్చు. సో ముఖ్యంగా సార్ మీరు ముఖ్యంగా మనం ఈ పాట గురించి ఒకసారి తెలుసుకునే ముందు మీరు అసలు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు పైన పాట రాయడానికి గల కారణాలు ఏంటి? అంటే మాదొచ్చేసి సూర్యాపేట జిల్లా అండి. నేను ఒక ఫోక్ సింగర్ అండ్ యాంకర్‌గా ఉన్న సమయంలో నిజంగా ఇలాంటి దుర్ఘటన అనేది ఎక్కడ కూడా జరగకూడదనమాట. ఒక్క ఫ్యామిలీలోనే ముగ్గురు అక్కా చెల్లెలు. నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత బావున్నారో నిజంగా ఇది అంటారు కదా! ఇంటికి ఆడపిల్లలే మహాలక్ష్ములు అంటారు చూడండి. ఆ టైప్‌లో ఉన్నారనమాట వాళ్ళు. చూస్తున్న కొద్దీ చూడాలని, అబ్బా! ఇంత మంచి పిల్లలు చనిపోయిర్రా, మంచిగా చదువుకుంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. మనకు తెలుస్తుంది. వాళ్ళని చూడగానే నాకు నిజంగా నా ఇంట్లో జరిగినట్టుగానే ఫీల్ అయినండి నేను. ఎందుకంటే ఒక ఇంట్లో ఆ కన్నతల్లి ఏడుస్తున్నది. బాగా బాధతోటి వలపిస్తున్నది. ఒక్కింట్లోనే ముగ్గురు ఆడపిల్లల్ని దేవుడు పైకి తీసుకెళ్ళిండా? నా పరిస్థితి ఏంది? నా ఆడపిల్లే నాకు కోట్ల ఆస్తులని చెప్తున్నది ఆ అమ్మ. ఆ అమ్మ గూడా నిజంగా ఆ ఆవేదనను మనం తట్టుకోలేమండి. ఇంక నిజంగా అంత తట్టుకొని అట్లా చేసిందంటే గ్రేట్ అనుకోవచ్చు. ముగ్గురు ఆడపిల్లలు. ఒక కుటుంబంలో ఒకరు పోతేనే మనం ఎంతో అనుకుంటాం. కానీ ఒక కుటుంబంలో ముగ్గురు కూలిపోయారంటే ఎలా ఉంటది చెప్పండి? అండ్ మీరు చాలా ఘటనలు చూసే ఉంటారు. యాక్సిడెంట్స్ కావచ్చు, ఎంతోమంది కుటుంబాల్లోని ఎంతోమంది కోల్పోయిన వాళ్ళని చూస్తుంటారు. అంటే ఎప్పుడు కూడా మీరు ఇలాంటి న్యూస్‌లు చూసి వదిలేస్తూ ఉన్నారా? అంటే ఎక్కడో మనం కనెక్ట్ అయితే గానీ, ఈరోజు మనలో ఉన్న ఆ భావాలు, ఆ భావోద్వేగాలు ఇవన్నీ కూడా బయటికి రావు. మరి మీరు ఎందుకు అంతలాగా కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా వీళ్ళకి? నిజంగా ఆ అమ్మాయి ఏడ్చే ఏడుపు ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాలని కదిలిచ్చిందండి. ఆ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క కన్న తల్లి కడుపు తరుక్కుపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగా నేను ఆ పాట పాడిన. ఎలా అంటే, ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుబోయినారే తల్లులు. కొడుకులోలే మిమ్ము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా కుప్పగూలిపోయిన గుండెరా. ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరాలల్ల కాష్టమాయేనా మీ ప్రాణాలు విలవిలలాడేనా. అమ్మ నాన్నలు గుర్తొచ్చిండ్రా ఓ అమ్మ నీ నన్ను పిలిసిండ్రా ఓ నాన్న నీ మీరు ఏడ్చిండ్రా. మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము లాగం చేసిందా నా బిడ్డ మిమ్ము మాయం చేసిందా ఓ బిడ్డ. ఇది ఎవలు చేసిన పాపవమ్మో ఇక ఏ దేవుడు రాసే కరుమో. నా కడుపు కోత ఎవ్వరమ్మో నా కరుణ చూపేదెవ్వరమ్మో. ముగ్గురక్క సెల్లెల్లో బిడ్డో ముగ్గులేస్తుంటే మురిసిన నా బిడ్డో బతుకమ్మాడుతుంటే ఆడినానమ్మా. ముగ్గురు బిడ్డల తల్లిని మురిసిపోయే కన్నా కడపని మురిగిపోయే కన్నా కడపని నాకు నేడే తెలిసింది ఓ బిడ్డ. ఇక ఏ దేవుడు రాసే కర్మో మరి ఏ దేవుడు చేసే జన్మో. నా రాత ఇట్లా ఆయ బిడ్డో నా కడుపు కోత ఎవ్వరమ్మో. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా.
ప్రేమతో పెంచిన బిడ్డలో పేరు లేకుండా పోయిర్రా నా బిడ్డ, పేరు లేకుండా పోయిర్రా నా బిడ్డ. కంకరాలేగా ఓ బిడ్డో, కాష్టమోలే పెరిగేనే నా బిడ్డ, గాలి ఆడకపోయేనా ఓ బిడ్డ. కన్న తల్లి ప్రేమ ఓ బిడ్డో, అల్లల్లాడిపోతున్న నా బిడ్డ, నా తల పండు వైలే ఓ బిడ్డ, కన్న పేగు బంధం ముగిసే నా బిడ్డ. రమేష్ గారు, మీరు పాడుతుంటే నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ఒక తల్లి ఒక బిడ్డని కనడం అన్నది అంత ఈజీ కాదు. ఒక్క బిడ్డ ఇంట్లో నుంచి పోతేనే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు, ఆ తీరని లోటు. అయితే ముఖ్యంగా మీరు ఈ ఘటన విన్న వెంటనే ఫస్ట్ మీకు ఏమనిపించింది అసలు? అంటే నిజంగా ఒకటి చెప్పాలండి. నేను వాస్తవంగా ప్రోగ్రామ్‌లో బిజీ షెడ్యూల్స్ వల్ల నేను వార్తలు, న్యూస్ అట్లా సరిగ్గా చూడననమాట. కానీ గత 1 వీక్ గాని, ఒక 10 డేస్ నుంచి గూడా నేను బాగా టీవీలో వన్ న్యూస్ చూడడం, మంచి ఏదైనా న్యూస్ పేపర్ చదవడం అట్లా చదువుతున్న సందర్భంలో నాకు ఈ దుర్ఘటన కర్నూలు బస్సులో ఒకటి ఫస్ట్ జరిగింది చూడండి మనకి. అవును, ఆ కర్నూలు కర్నూలు దగ్గర. బస్సులో జరిగినప్పుడు కర్నూలు దగ్గర జరిగినప్పుడు ఫస్ట్ ఈ పాట కంటే ముందు నేను ఆ పాటే రాసినక్కడ. ఓకే, అది ఆ గూడా పాట ఒకసారి మీకు ఒకసారి వినిపిస్తా వినిపిస్తారా? వినండి. రైట్. యాహ్! హ్మ్. ఇది కర్నూలు బస్సు వరనా ఓయమ్మ, కాష్టాల గడ్డాననా ఓయమ్మో, కాష్టాల గడ్డాననా ఓయమ్మ. ఏమి రాత రాసినవురా ఓరి బ్రహ్మ, ఎల నీకు న్యాయమాయే ఈ కరుమ, ఎల నీకు న్యాయమాయే ఈ కరుమ. దేవాది దేవుళ్ళారా మీరంతా గుళ్ళల్లో ఒరిగినారా ఓయమ్మ, నిద్రలో మునిగినారా ఓయమ్మ. సిన్నోల సిన్న ప్రాయం ఓయమ్మ, సీమోలే నలిపినారా ఓయమ్మో, బూడిద చేసినారా ఓయమ్మ. ఒరియగ్గి దేవుడా నీ మంట కింత గీదలగారో దేవుడా, ఎట్లగా చేసినవో దేవుడా. ఒరివాన దేవుడా నీ మాయా గాలెటు పోయినావు రో, జాలితో జల్లన్న గురవాలేదో దేవుడా. ఒరిగాలి దేవుడా నీ మాయా గాలెటు పోయినావు రో, గాలితో గండాన్ని ఆపాలేదో దేవుడా. మంటల్లా గాలుతుంటే బిడ్డలు మలమల మాడుతుంటే ఓయమ్మ, వలవల పోతా ఉంటే ఓయమ్మ. కన్నోళ్ళ కన్న ప్రాయం ఓయమ్మ, కన్నీరు మున్నీరు రో దేవుడా, కన్నీరు మున్నీరు రో దేవుడా. కర్నూలు బస్సు వలన ఓయమ్మ, కాష్టాల గడ్డాననా ఓయమ్మో, కాష్టాల గడ్డాననా ఓయమ్మ. ఎమి రాత రాసినవురా ఒరి బ్రహ్మ, ఎల నీకు న్యాయమాయే ఈ కరుమ, ఎల నీకు న్యాయమాయే ఈ కరమ. బస్సు మాయగాల ఓయమ్మ, మంటల్ల మలమాలలే ఓయమ్మ, ఆహారమైతున్నరే ఓయమ్మ, దహనమైపోతున్నరే ఓయమ్మ. ఇదండి ఈ పాట రాయడం జరిగింది. ఫస్ట్ కర్నూలు సన్నివేశం చూసిన తర్వాతకి ఇది కూడా మంచి రీచ్ వచ్చిందండి. ఈ పాట కూడా ప్రతి ఒక్కరు కూడా కాల్స్ చేయడం, ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి మీరు అద్భుతమైన పాట రాయడం అని నాకు చాలా ఉమ్, చెప్పడం జరిగింది. కానీ నిజంగా చాలా విషాదం అని కూడా చెప్పుకోవచ్చు మనం. అవును, ఈ నిజంగా. సంఘటనలు లైఫ్‌ల ఎప్పుడు కూడా జరగకూడదండి. ప్రతి ఒక్కరి ఇంటి కుటుంబంలో ఒకరు కూలిపోతేనే మనకి ఎలాంటి బాధ ఉంటది. ఒక్క ఇంట్లోనే 20 ఏండ్ల పిల్లలు కళ్ళ ముందు ఒకరు గాదు, ముగ్గురు గాదు. ఆ తల్లి ఏడుస్తుంది ముగ్గురు పిల్లల్ని ఆడ పడుకోబెట్టుకొని. అవును, ఎంత బాధ! అది చూసిన ప్రతి ఒక్క తల్లి తరుక్కుపోతుందండి కడుపు తనది. మీరు నిజంగా తన వాళ్ళ యొక్క పిల్లని ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఫోన్ చేశారా? ఎందుకంటే ఇవాళ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల మీద మీరు పాట రాశారు, చాలా వైరల్ అయిపోయింది, ఎంతోమంది దీన్ని చూశారు, ఎంతోమంది అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిన్న నాతో మాట్లాడడం జరిగింది, అమ్మాయి ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా మీ గురించి చెప్పడం జరిగింది, ఎంత బాగా పాట అన్నది పాడారక్క అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు ఏమైనా కాల్ కానీ, లేకపోతే మీరేమైనా ఫోన్ చేయడం కానీ ఏమైనా చేశారా? లేదు. లేదు. ఖచ్చితంగా అండి. వాళ్ళు కాల్ చేసిరనమాట. ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ మామయ్య వరస అవుతారని చెప్పిరనమాట. నిజంగా మీ పాట పాడుతూ వింటుంటుంటే మేమందరం చాలా బాధకు గురి అయితున్నామండి. మా ఆ తల్లులకి మీరిచ్చే గిఫ్ట్ అనుకుంటున్నాం ఇది. ఈ పాటతోని సజీవ కాలం నా పిల్లలు బ్రతికే ఉంటున్నారని నేను అనుకుంటున్నా. గొప్ప మాట చెప్పిండు తను ఏడ్చుకుంటే. నిజంగా నాకు వాళ్ళు కాల్ చేయడానికంటే ముందు అండి నాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఈ పాట వల్ల. నేను దీనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇంత సాడ్‌నెస్‌గా ఉండి పాడిన పాటకి నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్తుంటేనే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయన్నమాట. నిజంగా బాధాకరం. ఏం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ముగ్గురు అంటే అసలు చూడండి ఎంత చక్కగున్నారో వాళ్ళు ముగ్గురు గూడా. నిజంగా దేవుడే ఓర్వలేక తీసుకొని ఎళ్తాడంటారు చెప్పండి. అలా తీసుకొని ఎళ్ళిర్రు వాళ్ళని.
ఎందుకంటే మీరు ఎన్నో ఆ! స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఒక సింగర్‌గా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి, మీ పాట జనాల్లోకి వెళ్ళడానికి మీరు ఎన్నో స్ట్రగుల్స్ చేశారు. ఈరోజు మీ పాట ప్రతి చోట కూడా మీరు కూడా ఊహించినంత రేంజ్‌లోని ప్రతి ఒక్కళ్ళకి కూడా వెళ్తూ ఉంది. ఇక్కడ మీరన్నది నిజమే. ఇలాంటి సిట్యుయేషన్‌లో నా పాట వైరల్ అయిందని ఆనందపడాలా? లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్ మీద నేను పాడినందుకు బాధపడాలా అన్నట్టు ఈరోజు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అది నిజమే. ఎందుకంటే ఇటు మీరు అవును. ఆనందం పడలేరు, హ్మ్. బాధ పడలేకపోతున్నారు. ఏంటి అసల అన్నట్టు మీరు కూడా సతమతం అవుతూ ఉంటారు ఈ రెండిటి మధ్య. నిజంగా ఈ పాట పాడిన తర్వాతకి కామెంట్స్ మీరు జూడండి. ఒక్కొక్క కామెంట్ నిజంగా ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే కన్నీళ్ళ నుంచి కన్నీరే అన్నమాట. వాటరే అన్నమాట. ఎందుకనంటే వాళ్ళ కామెంట్ అంత డెప్త్‌గా నేను ఈ పాటను ఒక 10 నిమిషాలలోనే రాసినండి. ఆ స్టోరీ వినగానే నాకెందుకో ఒక పెన్ను, పేపర్ తీసుకొని 10 నిమిషాలల్ల రాసి ఇచ్చిన. ఎందుకనంటే వాళ్ళు నా సిస్టర్స్ లాగా ఫీల్ అయిపోయి, నా ఇంటి మనుషులే పోయినారు గదా! అన్నంత ఫీలొచ్చింది. నేను ఎన్నో యాక్సిడెంట్లు అయన్నీ చూసినా. నేను యాస్ ఒక యాంకర్‌గా ఎన్నో న్యూస్ చదివినా గానీ ఇలాంటి సన్నివేశం ఎప్పుడు గూడా చూడలేదు నేను. ఓకే. సో, కేవలం ఆ! 10 నిమిషాల్లోనే అంటే ఇన్సిడెంట్ మీకు తెలిసిన వెంటనే మీరు ఎందుకో మీరు అంటే ఒక్కసారిగా డిస్టర్బ్ అయ్యి పాట రాయాలనిపించిందా మీకు? నేను అప్పటికి జస్ట్ నేను నన్ను ఇప్పుడు చెప్తున్నా అండి. ఫుడ్ తిందాం డిన్నర్ టైమ్ అనేసి డిన్నర్‌కెళ్దాం అనుకున్న నైట్ టైమ్‌లో నాకు ఈ విషయం తెలిసింది. చాలా లేట్‌గానే తెలిసింది. 1 డే ముందే నాకు 1 డే అనుకుంటా. 1 డేలో తెలిసిందనమాట. ఈవినింగ్ నైట్ టైమ్‌లో అట్లా తెలిసేసరికి నేను షాక్ అనమాట. అరే! ఏంది కర్నూలు బస్సు కదా! బస్సు కాగానే మళ్ళీ ఇదేంది ఇది? అది ఇది సేమ్ అని అనుకుంటాను. తర్వాత చూసేసరికి ఇది కాదు. ఇది చీవెలలో జరిగింది తాండూరు సైడ్ అని చెప్పిన తర్వాతకి మళ్ళీ ఎట్లా చేసినా ఆ ముగ్గురు తల్లుల్ని చూడండి. ఆ తల్లి గూడా ఒక మాట అనడం జరిగింది. "నన్ను తీసుకెళ్ళిపోయిన బావుండు దేవుడు. ఎందుకు నా ఇంట్లో ఇంత అంటే ఒకేసారి ముగ్గురిని తీసుకెళ్ళిపోయారు. చేతికందిన కూతుర్లు మమ్మల్ని చూసుకుంటారు, మమ్మల్ని పోషిస్తారు అనుకుంటున్న కూతుర్లు ఈరోజు ఇలా అయిపోయారు" అని చెప్పి తల్లిదండ్రులు గూడా వర్ణనాతీతం అని జెప్పాలి. నిజంగా వాళ్ళ బాధ ఏదైతే ఉందో ఎవరు తీర్చలేనిది. ఎవరు కూడా మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్లి దాన్ని ఫుల్‌ఫిల్ చేద్దామన్నా కూడా అది ఎక్కడ కూడా లేనిది. సో, ఈరోజు మీ పాట ఒక్కసారిగా వినేసరికి నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. అరే! నా పిల్లలు మనుషులు ఎదురుగా లేకపోయినా పాట రూపంగా ఎప్పుడైనా సరే అందరు నోట్లలో మెదులుతూనే ఉంటారు. అందరి ఆలోచనలో కూడా వాళ్ళు బ్రతికే ఉంటారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి కూడా మీరు చాలా 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 మంచి గిఫ్ట్ ఇచ్చారని అనుకుంటున్నాను నిజంగా నేనైతే అసల. నేను గూడా త్వరలో ఆ తల్లిదండ్రులని గూడా నిజంగా ముగ్గురు పిల్లలు కోల్పోయినా గూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పడానికి నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాండి. ఎందుకంటే నా పాట ఎంత వైరల్ అయిందో మీ అందరికి గూడా తెలుసు. ఆ పాట వైరల్ గాదు. అలాంటి ముగ్గురు ఆడపిల్లలు కోల్పోయిన తల్లిని ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలండి. ఆ తల్లి పడే ఆవేదన అసలు ఎందుకు ఆమె ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలు ఎదిగొచ్చిర్రంటే పెళ్లి చేయాలని అనుకుంటది ఎవరికైనా సరే. పెళ్ళిడికొచ్చిన పిల్లలు చనిపోతే ఎలా ఉంటది? మామూలుగా ఇదంటారు గదా! అత్తగారింటికి ఆడపిల్లల్ని దోలినట్టుగా, అత్తగారింటికి పొయ్యిరామ్మా అన్నట్టుగా ఊరు నుంచి ఇంటికి బయటికెళ్ళిపోయిన తర్వాత, బస్సులో నిజంగా చూడండి సజీవ దహనం అయితారని చెప్తారు చూడండి. కంకర రాళ్ళే వాళ్ళకి కాష్టంలాగా పేరింది. నేను ఈ పాట రాసిన, ఈ వర్డ్ రాసిన మీరు వినండి. మామూలుగా డ్రైవర్ అన్నల గురించి గూడా ఒక పాట మనం రాయడం జరిగిందండి. ఓకే. హ్మ్. అదొకటైతేంది. ఇప్పుడు మామూలుగా ఆడపిల్లలు అత్తగారింటికెళ్తున్నప్పుడు నాకేందంటే ఇలాంటి బాధ సన్నివేశాలొచ్చినప్పుడు నా పాట, నా మాట, నా గలం ఎప్పుడూ ఉంటదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు హ్మ్. మామూలుగా డ్రైవర్లది అందరిది తప్పుండదు. కొందరిది మాత్రమే తప్పుంటదని గూడా డ్రైవర్ అన్నలు నాకు ఫోను జేసి గూడా, మాకు గూడా ఏదైనా ఒక పాట రాయండి. అలాంటి సన్నివేశం పాడండి. జరగొద్దు. పాడండి మేము గూడా రమేష్ ఎన్నో గారు. హ్మ్. పాట పాడండి. యాడా ఉన్నావో ఎక్కడున్నావో ఎప్పుడొస్తావో మా డ్రైవరు అన్నాలు ఇల్లే విడిచారా స్టీరింగే పట్టారా ఊరు వాడలు తిరిగారా 10 ఊర్లే నీకేలా ప్రాణాలన్నీ చేతుల బట్టి నడిపే సిన్నోడా ఇంటి కాడ ఆలి పిల్లలు ఎదురు చూస్తుంటే మా నాన్నే వస్తాడంటూ పిల్లలు అల్లరి చేస్తుంటే బస్సుకే లేటు అయిందని నువ్వు చెబుతుంటే బస్సే నీ ఇల్లురా బంధువులే ఊరంతారా ఊరు ఊరు అడుగుతావు ఎక్కడ అంటావురా పండగ ఉండదురా నీకు పబ్బహం ఉండదురా ఊరు ఊరు జాతర తోటి నడిపే సిన్నోడా వేగం తగ్గించు భద్రతానే పాటించు ఏ చిన్న తప్పైనా తల వంచే డ్రైవర్ అన్నా నువ్వు యాడా ఉన్నావో ఎక్కడున్నావో మీరెప్పుడొస్తారో
మా డ్రైవరు అన్నాలో. రైట్ అండి. రైట్ రమేష్ గారు. సూపర్. అసలు ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. ఈ ఘటనలోని మీరు డ్రైవర్లని ఉద్దేశిస్తూ ఎంత బాగా రాశారు. ముఖ్యంగా ఈ అతి వేగం ఏదైతే ఉందో డ్రైవర్లు ఈరోజు అంటే అందరూ అని చెప్పలేం కానీ కొంతమంది త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా డిపోలకి ఏదైతే వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఉందో చేసే డ్రైవర్ల వల్ల ఇవాళ వాళ్ళ ప్రాణాలే కాకుండా వాళ్ళని నమ్ముకొని ఉన్న కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా డ్రైవర్లకు సంబంధించి? నేను అందుకే అండి పాటలు కూడా రాసిన గమనించండి. వేగం తగ్గించు, భద్రతను పాటించు. ఎలాంటి అవును. తప్పైనా గాలిలో వందల మందిని నడిపే దేవుడు అనుకోని చెప్పుకోవచ్చు మనం. అతనితోని మనం దేవుడని నేను మా దాంట్లో అద్భుతంగా రాసిన. కానీ అదే సిట్యుయేషన్ అతను వేగంతో నడిపితే మాత్రం అతను మనకు రాక్షసులతోని సమానం. మీరు చివర్లో కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. అతివేగం తగ్గించండి హ్మ్. డ్రైవర్ అన్న అని చెప్పి కూడా మీరు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైనా రమేష్ గారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అటు నందిని వాళ్ళ ఫ్రెండ్స్ తరపున కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తరపున కావచ్చు, ఇవాళ బిగ్ టీవీ తరపున మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంత అందమైన పాటని అటు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ కూడా అభిమానించే వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తుగా ఉండేటట్టు ఇలాంటి సింగర్స్ నిజంగా ఇలాంటి పాటలు పాడి వాళ్ళకి ఎప్పుడూ కూడా అందరి మనసుల్లో కూడా వాళ్ళు బ్రతికుండేటట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. అండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ప్రెజెంట్ రమేష్ గారు పాడిన పాట ఏదైతే ఉందో ఎంత వైరల్ అయిందో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ ముగ్గురు అక్కా చెల్లెలకి సంబంధించి ఎలాంటి ఘటన చోటు చేసుకుంది, బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగినంత వరకు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో లోపల అంటే ముఖ్యంగా బస్సులో ఇరుక్కుపోయారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రోదన కావచ్చు, లేకపోతే వాళ్ళని అభిమానించే వాళ్ళని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశిస్తూ తన పాటలోని తన మాట రూపంగా కూడా ప్రేక్షకులందరికీ కూడా అందించారు. ఈరోజు అందరూ కూడా దాన్ని ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు మరొక ఇంట్లో జరగకుండా ఉండాలి అని మనం కోరుకుందాము. అండ్ ప్రెజెంట్ బిగ్ టీవీ తరపున వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇటువంటి ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు పోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.